హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి ఈరోజు పాఠశాలలు అయితే కనుక పునః ప్రారంభం అయిపోయేమటండి జూన్ 12వ తారీఖు నుంచి. అయితే స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్కూల్ కిట్స్ కూడా పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి కూడా అందచేయాలని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నమాట. ఈ స్టూడెంట్ కిట్స్ మీద ప్రత్యేక దృష్టి సారించి ఈ కిట్స్ని సరికొత్తగా డిజైన్ చేస్తున్నారన్నమాట అండి. అయితే స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు ఈ కిట్స్ని అందచేయడానికి దీనికైతే కనుక సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీకి ఏర్పాట్లు అయితే కనుక సిద్ధం చేసేసింది కూటమి ప్రభుత్వం మాట అండి. దానికి మనకి ఈ కిట్స్లో ఏమేమి ఉంటాయి అసలు ఏంటి అని అనుకుంటే కనుక బుక్స్ ఇస్తారన్నమాట అండి. పాఠ్య పుస్తకాలతో పాటు వర్క్ బుక్స్, అలాగే నోట్ బుక్స్, ఇంకా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, 3 జతల బట్టలు ఉంటాయటండి. అలాగే బ్యాగు, షూ, ఇంకా 2 జతల సాక్స్, ఇంకా బెల్ట్ మాట అండి. వీటన్నిటినీ కూడా మనకి ఈ నెల 20న నిర్వహించే మెగా పీటీఎం నాటికి విద్యార్థులకు అందించే ఏర్పాట్లు అయితే కనుక కూటమి ప్రభుత్వం చేస్తుంది మాట అండి. నేటి విద్యార్థులే రేపటి పౌరులు. అలాంటి పౌరుల మీద ఎలాంటి రాజకీయ ముద్ర పడకుండా బ్యాగ్స్ మీద కానీ, షూస్ మీద కానీ, ఇంకా పుస్తకాల మీద కానీ ఎలాంటి రాజకీయ నాయకులకు సంబంధించిన ఫొటోస్ కానీ, రాజకీయ నాయకుల గుర్తులు కానీ లేకుండా మనకి ఈ స్టూడెంట్ కిట్స్ని అయితే కనుక రెడీ చేస్తున్నారన్నమాట. అయితే ఆక్స్ఫర్డ్ డిక్షనరీని కూడా అందించున్నారన్నమాట అండి. ఇది సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం ద్వారాగా ఈ కిట్స్ని అయితే కనుక అందజేస్తున్నారన్నమాట అండి. అయితే ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి ఎలా అయితే కనుక పుస్తకాలు, బ్యాగు, కిట్స్ ఇస్తున్నారో అలాగే ఈ సంవత్సరం కూడా పిల్లలు వెళ్ళే టైంకే అందించేలాగా కూటమి ప్రభుత్వం చర్యలు సిద్ధం చేస్తుందన్నమాట అండి. దీనిని సర్వశిక్ష అభియాన అధికారుల ద్వారాగా వీటిని అయితే కనుక పంపిణీ చేయనుందన్నమాట అండి. అయితే ఇది 2025-26 సంవత్సరానికి కాను ఒక్కొక్క విద్యార్థికి కూడా 2279 రూపాయలని వెచ్చించి కిట్స్ని అయితే కనుక రెడీ చేశారన్నమాట అండి. గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లో ఉన్న ప్రతి విద్యార్థికి కూడా ఈ కిట్స్ అందేలాగా చర్యలు తీసుకుంటున్నారన్నమాట అండి. దీనికి 2025-26 సంవత్సరానికి నాటికి 35,94,774 మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కిట్స్ని అయితే కనుక కొనుగోలు చేసిందన్నమాట అండి. ఈ కిట్స్కి మనకి షూస్ మీద కానీ, బ్యాగ్స్ మీద కానీ యూనిక్ కోడ్ని కూడా ఎంటర్ చేశారన్నమాట అండి. ఈ యూనిక్ కోడ్ ద్వారాగా ఒక్కొక్కరికి ఎన్ని జతలు షూస్ ఇస్తున్నారు ఏంటన్నది పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారన్నమాట అండి. పాఠ్య పుస్తకాలు అన్నీ కూడా ఇప్పటికే అన్ని మండలాలకి కూడా, మండల కేంద్రాలకి కూడా చేరవేశామని చెప్పి సర్వశిక్ష అభియాన అధికారులు చెప్తున్నారన్నమాట అండి. అయితే వీటిని పంపిణీ కూడా ఈ సర్వశిక్ష అభియాన అధికారుల ద్వారాగే చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది మాట అండి. స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లలు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తేనే వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ ఫోకస్ చేయగలుగుతారని, వారి చదివే చదువుకి ఎలాంటి ఇబ్బంది కలగనివ్వమని కూటమి ప్రభుత్వం అయితే కనుక చెప్తుందన్నమాట. సూపర్ 6లో భాగంగాన ఒక్కొక్కటిగా కూడా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం మనకి తల్లుల అకౌంట్లోని 15,000 రూపాయలు వేస్తామని చెప్పడం అయితే జరిగిందండి. సూపర్ 6లో భాగంగా ప్రతి తల్లి అకౌంట్లోకి కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు వేస్తామని చెప్పారన్నమాట. ఈ రోజు మనకి కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఒక ఏడాది కాలం ముగిసింది మాట అండి. ఈ సంవత్సర కాలము ముగిసిన సందర్భంగా జూన్ 12వ తారీఖునే తల్లుల అకౌంట్లోకి 15,000 రూపాయలు వేస్తామని చెప్పారు. అయితే ఈ రోజు జూన్ 12వ తారీఖున ఈ తల్లికి వందనం పథకం అయితే కనుక లాంచ్ అయింది మాట అండి. జూలై 5 బ్యాంకు ఖాతాకు డబ్బులు అన్నవి చెల్లింపులు జరుగుతాయటండి. జీవో నంబర్ 26-27 ప్రకారం ఈ రోజు 15,000 రూపాయల ఆర్థిక సహాయంను 1 నుండి 12 వరకు కూడా గుర్తింపు పొందిన గవర్నమెంట్, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్లలో చదువుతున్న పిల్లలకు బీపీఎల్ ఫ్యామిలీలోని తల్లుల ఖాతాల్లోకి విద్యార్థికి 13,000 చొప్పున నికర జమ చేయబడును. విద్యార్థి ఒక్కొక్కరికి ఇచ్చే 15,000లో 2,000 రూపాయలు పాఠశాల మెయింటెనెన్స్ కి మినహాయించి 13,000 రూపాయలు తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. జీవో నెంబర్ 27 ప్రకారం పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం జూన్ 12 నుండి 28 వరకు అర్హులైన తండ్రులలో విద్యార్థుల జాబితా తయారు చేసి 1వ తారీఖు నుండి ఇంటర్ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థులకు తుది జాబితాను జూన్ 30న గ్రామ వార్డు సచివాలయంలో ప్రదర్శిస్తారు. జూలై 5న తల్లికి వందనం పేరుతో ఆర్థిక సహాయం తల్లుల బ్యాంకు ఖాతాలో జమ అవును. ఇది మాట అండి. అంటే
మీరందరూ అనుకున్నారు కదా జూన్ 12న వచ్చేస్తాయి తల్లుల అకౌంట్లోకి పడిపోతే డైరెక్ట్‌గా డీబీటీ ద్వారా అనుకున్నారు. కాదండి. జూలై 5వ తారీఖున ఈ రోజు ఆ పథకాన్ని లాంచ్ చేశారన్నమాట. ప్రారంభించారన్నమాట. ఇది జూలై 5ని. తల్లికి వందనం పథకంకి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అయితే కనుక రేపటి నుంచి సచివాలయంలో అవైలబుల్‌గా ఉంటుందన్నమాట అండి. మీరు సెలెక్ట్ అయ్యారో, సెలక్షన్ లిస్ట్‌లో ఉన్నారో లేదో తెలుసుకోవాలంటే మీకు దగ్గరగా ఉన్న సచివాలయంకి వెళ్లి మీరు తెలుసుకోవచ్చు మాట అండి. అయితే ఎవరైతే సెలెక్ట్ అవ్వకుండా వెయిటింగ్ లిస్ట్‌లో గాని, పెండింగ్‌లో గాని, కరెక్షన్‌లో ఏదైనా ఎర్రర్‌లో ఉన్నారంటే కనుక అది ఏంటో మీరు తప్పకుండా తెలుసుకోండి. ఈ కరెక్షన్స్ రెక్టిఫికేషన్ అయితే కనుక ఈ నెల 20వ తారీఖు వరకు కూడా మనకి టైం ఉందండి. చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఈ నెల 20 వరకు కూడా రెక్టిఫికేషన్ చేసుకోవడానికి టైం ఉంది. సో మరి ఎవరికైనా సరే ఎలాంటి ఇబ్బంది కలిగినా అంటే ఎవరికైనా తల్లులకి అకౌంట్లో పడకపోతే కనుక దేనివల్ల ప్రాబ్లం అన్నది మీరు మీ సచివాలయంకి వెళ్ళి చెక్ చేసుకోండి. లేదా మాకేదైనా అవకాశం ఉన్నా, నాకేమైనా తెలిసినా సరే నేను మళ్ళీ మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. రెక్టిఫికేషన్ అంటే పడలేని వారు, అకౌంట్లో అమౌంట్ పడలేని వారు రెక్టిఫికేషన్ చేసుకునే అవకాశాన్ని అయితే కనుక ఇస్తారండి. దానికి కూడా డేట్ ఇస్తారన్నమాట. సో ఆ గడువు తేదీలోపు మీరైతే కనుక రెక్టిఫికేషన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో మరి ఎవరు కూడా రాలేదని దిగులు పడకండి. వచ్చిన వాళ్ళు అయితే కనుక ఓకే, రాని వాళ్ళు దానిని ఎలాగా మనం రెక్టిఫికేషన్ చేసుకోవాలన్నది మీరు తెలుస్తుంది మాట అండి మీకు ప్రాబ్లంను బట్టి. సంవత్సరం ఇచ్చే కిట్స్ అన్ని కూడా గ్రీన్ కలర్లోని ఆకుపచ్చల కలర్లో ఉండబోతున్నాయండి. బ్యాగ్స్ కానీ బట్టలు కానీ మాట. సో మరి తల్లికి వందనం పథకాన్ని అయితే కనుక 67 లక్షల మంది తల్లులకైతే కనుక అకౌంట్లోని మరి ఇంత మంచి విషయాన్ని తెలుసుకున్న మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.